జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచిన రేవంత్ రెడ్డి, మేడిపల్లి సత్యం, అడ్లూరు లక్ష్మణ్ కుమార్లకు కృతజ్ఞతగా అగ్ని ప్రమాద బాధితులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి ప్రత్యేకంగా పాలాభిషేకం చేశారు. బొమ్మలు అమ్ముకుని చిరు వ్యాపారుల దుకాణాలు బూడిద కావడంతో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన సీఎం అతి తక్కువ సమయంలోనే సీఎం సంక్షేమ నిధి నుంచి నష్టపరిహారం మంజూరు చేసి చెక్కులు అందజేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన క్షణం నుంచే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిని తన కుటుంబానికి జరిగిన ఘటనగా భావించి బాధితులకు అండగా నిలిచారని కొనియాడారు. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. జగిత్యాల డిస్ట్రిక్ట్ కొండగట్టు దగ్గర మనం గుట్టకింది ప్రాంతంలో ఉన్నాము. సార్ నమస్తే. మేడం నమస్కారం. కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? వాస్తవంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాన్ని ఎవరు తీర్చలేనిది. జరిగిన సంఘటన మీద మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తను చాలా వేగంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారితో, మినిస్టర్ గారితో, సీఎంఓ ఆఫీస్తో తన కుటుంబ సభ్యులకు జరిగినట్టు నష్టం జరిగినట్టు ఫీల్ అయి వాళ్ళకు మొత్తం అంటే ఇలాంటి కట్టుబట్టలు లేకుండా కాలిపోవడం దాన్ని బాగా బాధించింది. వాళ్ళకు సత్వర న్యాయం చేయడానికి తను ప్రతిరోజు సీఎం ఆఫీస్తో, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు ఆర్థిక సాయం అందేలా చేశారు. నష్టపోయిన ప్రతి బాధితుడికి పరిహారం అందేలా చూసిండ్రు. దాని గురించి మీరేమనుకుంటారు? బాధితులకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు సత్వర న్యాయం అంటే ఉండడానికి, మళ్ళీ జీవనోపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవడానికే ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ప్రయత్నించారు. దానివల్ల వాళ్ళు తిరిగి జీవనోపాధి పొందుతారు. రెండోది వాళ్ళకు ఏం లేకుండా అంటే బోళ్ళు బోకెలు ఏం లేకుండా ఉండడం వల్ల కూడా వాళ్ళ దీన స్థితిని చూసి ఇంత త్వరగా ఎమ్మెల్యే గారు స్పందించి పనిచేశారు. ఈ నష్టపరిహారంలో మీ పార్టీ తీసుకున్న చొరవ ఎంతవరకు సార్? 100%. ఆ రోజు జరిగిన సంఘటన, రాత్రి జరిగిన సంఘటనలో మా పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఆ రోజు రాత్రి 1-2 గంటల దాకా సహాయక చర్యలు తీసుకొని వాళ్ళకు తర్వాత కానీ వాళ్ళకు కావాల్సిన భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మా పార్టీ 100% ముందున్నది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారు వారికి ఎలాంటి లోటు రాకుండా చూడమన్నారు కాబట్టి మేము వాళ్ళని పరిశీలించి దాదాపు ఒక 20-25 షాపులు ఏమి లేకుండా కాలిపోయినాయి. దానిలో మనం ఏం చూడాల్సిన మిగతా పాక్షికంగా నష్టపోయిన వాళ్ళను వాడికి పోయి చూసి రాసుకొని వాళ్ళ స్పాట్ మీద ఉండి తీసుకున్న నష్టపరిహారం లెక్కలు, దానిలో ఎలాంటి అవకతవకలు లేవు. ఇది ఇంత త్వరగా వాళ్ళను ఆర్థిక సాయం మార్గదర్శకాలు, విధి విధానాల మేరకు పూర్తయిందని చెప్పవచ్చా? ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అయితే ఈ అమౌంట్ రాదు మేడం. సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు సీఎం దృష్టికి తీసుకుపోయి ప్రత్యేక కేసుగా పరిగణించి వీళ్ళంతా వలస జీవులు కాబట్టి వీళ్ళకి జీవనోపాధి లేదు కాబట్టి మనం తప్పకుండా చేయాలని ప్రత్యేక స్పెషల్గా కేసు కింద తీసుకొని ఈ నష్టపరిహారం ఆర్థిక సాయం ఇచ్చారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 5 నుంచి 10,000 కంటే ఎక్కువ తీసుకురాదు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అంటే ఈ అగ్ని ప్రమాద బాధితులకు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడం అనేది జరగలేదు. ఇది జరిగిన దానికి చాలా సంతోషపడి ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళ జీవనోపాధిలో కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అంటే ఏదైనా చిన్న జరుగుతాయి. అంతెందుకు కొండగట్టులో జరిగిన బస్ యాక్సిడెంట్లో కూడా ఇప్పటివరకు అందరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదు. ఇది చేయడం వల్ల ప్రజలు అంటే ఇక్కడ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు అందరూ మా ఎమ్మెల్యే పనితనాన్ని, ఆయన తీసుకున్న చొరవను, చురుకుదనాన్ని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషకరం. మాకు ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం వాళ్ళకి అంటే వాళ్ళు సంతోషపడి వాళ్ళకు పూర్తి స్థాయి నష్టపరిహారం ఆర్థిక సాయం అందిందా అందలేదా అనేది పక్కన పెడితే వారికి ఇంత త్వరగా ఆర్థిక సాయం అందడం గురించి వాళ్ళు ఈరోజు ఆ ఎమ్మెల్యే గారి చిత్రపటానికి మా దేవుడు అని ఒక ఫ్లెక్సీ చేయించుకొని వాళ్ళు పాలాభిషేకం చేయడమే దీనికి ఒక నిదర్శనం. అంతేకాకుండా ఇలాంటి ఎమ్మెల్యేకు మా శ్రీ ఆంజనేయ స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకెన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని
స్పెషల్గా థ్యాంక్స్ టు మినిస్టర్ అండ్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు.